కృపాసత్య సంపూర్ణుడా, ప్రార్థన ఆలకించేటువంటి దేవానికి స్తోత్రాలు. అయ్యా, నీ మాటలు మేము ధ్యానించబోతుండగా మాకు అవసరమైన విషయాలను మీరు మాకు తెలియచేయండి అయ్యా. నీవు మాట్లాడితేనే మాకు ప్రయోజనము నాయనా. నీవు మాట్లాడి మమ్ములను బలపరచండి. నీ వాక్యం ద్వారా హెచ్చరించండి. నీ దాసుని జ్ఞానము ద్వారా కాదు, నీ ఆత్మ ద్వారా మీరు మాట్లాడి సమస్త మహిమ ప్రభావ ఘనతలు మీరు మాత్రమే పొంది నీ వాక్కు శక్తిని వెడలునట్లుగా మాకు సహాయము చేయమని యేసునామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ఆరాధనలో ఈ విధముగా పాల్గొనినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆమేన్. ఆమేన్. పావురము గురించి ఓ 5 విషయాలు మీతో మాట్లాడాను. మరలా వాటిని జ్ఞాపకం చేయడానికి సమయం లేదు. ఎందుకంటే ఈరోజు చెప్పబోతున్నటువంటి అంశము కాస్త పెద్ద అంశం కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలకించండి. 6వ విషయం, పావురము నుండి మనము నేర్చుకుంటున్న పాఠాలలో 6వ పాఠం, ది సింబల్ ఆఫ్ సబ్మిషన్. అంటే అర్పణకై పావురము గుర్తుగా ఉంది. అర్పణకై, అర్పణ అంటే అర్పించేది. పావురాన్ని అర్పిస్తారు బలులలో. పాత నిబంధన, క్రొత్త నిబంధన అని బైబిల్ 2 భాగాలుగా కనిపిస్తుంది. పాత నిబంధనలో మీరెక్కడ చూసినా బలులు 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 అనేటువంటి మాటలు మీరు గమనిస్తూ ఉండుంటారు. అసలు పాత నిబంధనలో బలులు ఎందుకు ఇచ్చేవారు? ఈ బలులు అనేటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ని ఎందుకు తీసుకొచ్చారంటే, ఒక మాటలో చెప్పాలంటే పాపానికి వచ్చు జీతము మరణం. మరణం అంటే శరీరము నుండి ఆత్మ వేరవడం. వాస్తవంగా దేవుడు ఆదాముని సృజించినప్పుడు ఆదాము యుగయుగములు బ్రతుకున్నట్లుగా దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు. అదే తోటలో జీవవృక్ష ఫలముంది, మంచి చెడులు తెలివినిచ్చు ఫలముంది. కానీ ఆదాము అవ్వ మాట విని, అవ్వేమో సాతాను మాట విని మంచి చెడులు తెలివినిచ్చు వృక్షాన్ని వారు తిని వారు మరణాన్ని కొని తెచ్చుకున్నారు. అంటే ఈ శరీరానికి ఒక లిమిట్, అంటే బ్రతికితే ఒక 70 ఏళ్ళు లేదా 80 ఏళ్ళు లేదా 100 సంవత్సరాలు అంతవరకే. ఆ తర్వాత ఆత్మ యుగయుగాలు నివసించున్నట్లుగా ఓ అవకాశాన్ని దేవుడు అనుగ్రహించారు. ఎవరైతే దేవుని మాట విని దేవునికి లోబడి రక్షణ పొంది దేవుని కొరకు బ్రతుకుతారో వారేమో యుగయుగాలు నిలిచే నిత్య రాజ్యానికి వెళ్తారు. ఎవరైతే దేవుని మాట వినకుండా అపవిత్రంగా బ్రతికి పాపములో జీవిస్తారో వారేమో నిత్య నరకానికి వెళ్తారు. అలాగున ఆ ఏదేనులో ప్రారంభమైన ఈ మరణం అనేటువంటిది, పాపం వలన ఈ శరీరం మరణించాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉండేది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. అది అర్థం కావాలి, పాపానికి వచ్చు జీతం మరణం అర్థం కావాలని బలులు అనేటువంటి వాటిని దేవుడు ప్రవేశింపచేసేటట్లు చేశాడు. ఉదాహరణకు చెప్పాలంటే బలులు ఎందుకు ఇచ్చేవాళ్ళంటే, పాత నిబంధనలో ఒక గొర్రె పిల్లనైనా ఒక మేకపోతునైనా చంపినప్పుడు, ఇదిగో తప్పు చేస్తే ఈ శరీరము చావాలి, నీకు బదులుగా ఈ జంతువు చనిపోతుంది అనే ఒక పాఠాన్ని దేవుడు చూపించాలనుకున్నాడు. అందుకనే పాత నిబంధనలో బలులకి దేవుడు అవకాశం ఇచ్చాడు. వాళ్ళు తప్పు చేసినప్పుడల్లా బలులు అర్పిస్తూ ఉంటారు. ఆ బలి ద్వారా నాకు బదులుగా, నాకు ప్రతిగా ఈ జంతువు చనిపోయింది అనే ఒక గుర్తు కోసం పాత నిబంధనలో బలులు ఉండేవి. వాస్తవంగా చెప్పాలంటే ప్రభు చిత్తం అయితే ఈసారి ఎప్పుడైనా మీకు బలులు గురుండి చాలా వివరంగా చెప్తాను. బలులన్నీ కూడా కొన్ని రకాలుగా ఉంటాయి. బలులు కూడా మ్యాండేటరీ ఆఫరింగ్స్ అని ఇంగ్లీష్ బైబిల్ చదివే వాళ్ళకి అర్థమవుతుంది. తర్వాత వాలంటరీ ఆఫరింగ్స్ అని, ఒక మాటలో చెప్పాలంటే
మ్యాండేటరీ ఆఫరింగ్స్ అంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిన బలులు. వాలంటరీ ఆఫరింగ్ మన ఇష్టపూర్వకంగా ఇచ్చే బలులు. మ్యాండేటరీ అంటే ఖచ్చితంగా ఇవ్వాల్సిన బలులు రెండు ఉంటాయి. ఒకటి పాప పరిహార్థ బలి, రెండు అపరాధ పరిహార్థ బలి. ఈ బలులు ఇచ్చేవారు. మన మాటలు కొంచెం అర్థం చేసుకోండి. పాత నిబంధనలో ఇచ్చేటువంటి బలులలో రెండు రకాలుగా ఉండేది. ఖచ్చితంగా ఇవ్వాల్సిన బలులు, ఇష్టపూర్వకంగా ఇచ్చే బలులు. ఖచ్చితంగా ఇవ్వాల్సిన బలులలో పాప పరిహార్థ బలి, అపరాధ పరిహార్థ బలి అంటూ ఉండేవి. ఇంకొక అంటే ఇష్టపూర్వకంగా ఇచ్చే బలులలో దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి అంటూ ఉండేది. ఒక మాటలో చెప్పాలంటే పాత నిబంధనలో బలులు ఇచ్చేవాళ్ళు. ఆ బలులు ఇచ్చేటప్పుడు ఎలాగూ బలులు ఇచ్చేవారంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, పేదవారేమో పావురాన్ని గాని గువ్వను గాని బలిగా ఇచ్చేవారు. పేదవారు, బీదలు, ఆర్థికంగా సహాయం సరిగ్గా లేని వారేమో పావురాన్ని గాని గువ్వను గాని బలిచ్చేవారు. మిడిల్ క్లాస్ వారు, మధ్యరిక కుటుంబాలేమో మేకను గాని గొర్రెను గాని బలిచ్చేవాళ్ళు. బాగా డబ్బున్నటువంటి వారేమో గోవులు అంటే ఎద్దుని బలిచ్చేవారు. అర్థమవుతుందమ్మా? పాత నిబంధనలో బలులు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో బలులు లేవు. యేసుక్రీస్తు ప్రభువారే ఆయన బలిగా అర్పించబడ్డాడు. బలులు గురుండి మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే మరలా అదొక వేరే టాపిక్ అయిపోద్ది. కాబట్టి బలులు గురుండి ఈసారి మీతో ఎప్పుడైనా పంచుకుంటాను వివరంగా. దహన బలి ఎప్పుడు ఇస్తారు, నైవేద్య బలి ఎప్పుడు ఇస్తారు, సమాధాన బలి ఎప్పుడు ఇస్తారు, పాప పరిహార్థ అపరాధ పరిహార్థ బలి ఎందుకు ఇస్తారు, వాటి వెనక ఉన్న ఉద్దేశం ఏంటి, అసలు పాత నిబంధనలో వాటి సాదృశ్యాలు ఏంటో ఈసారి మీతో పంచుకుంటాను. ఇప్పుడు మన టాపిక్ ఏమిటంటే పావురాన్ని బలిగా ఇస్తారు. ఎవరు పావురాన్ని బలిగా ఇస్తారని చెప్పాను? లేనివారు, పేదవారు. ఒకసారి పేదవారు. ఆలోచించండి. ఎవరు పావురాన్ని బలిగిస్తారు? పేదవారేమో పావురాన్ని బలిచ్చేవారు. ధనవంతులు దేని బలిస్తారు? మేకలను. ఎద్దుని. ఈ ధనవంతులు ఎద్దును బలిస్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే మధ్యరిక కుటుంబాలు, అటు ధనవంతులు కాదు ఇటు పేదవారు కాదు, వాళ్ళు ఏమిస్తారు? మేకను కానీ గొర్రెను కానీ. మేకను గాని గొర్రెను గాని బలిస్తారు. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు పేదవాడు పావురాన్ని మాత్రమే బలిస్తాడు. మధ్యరిక కుటుంబం వాడు మేకపోతుని బలిచ్చే సామర్థ్యం ఉన్నవాడు పావురాన్ని కూడా బలిచ్చే సామర్థ్యం వానికి ఉంటదా ఉండదా? ఉంటుంది. ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే ఒక వ్యక్తి 100 రూపాయల సంపాదన ఉన్నాడు, ఇంకో వ్యక్తి 1000 రూపాయల సంపాదన ఉన్నాడు, ఇంకొక వ్యక్తి 10,000 రూపాయల సంపాదన ఉన్నాడు. 100 రూపాయల సంపాదన ఉన్నవాడు 10 రూపాయల వస్తువును కొనగలడా? కొనగలడు. అలాగునే పేదరిక కుటుంబంలో ఉన్నవాడు పావురాన్ని బలిగా ఇస్తాడు. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాడు అంటే 1000 రూపాయల సంపాదన ఉన్నవాడు 10 రూపాయల వస్తువు కొనగలడా? కొనగలదు. కొనగలడు. 10,000 రూపాయల సంపాదన ఉన్నవాడు 10 రూపాయల వస్తువు కొనగలడా? కొనగలడు. ఇప్పుడు పావురం అనేటువంటిది అందరికీ అందుబాటులో ఉంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పాత నిబంధనలో ఉన్న వాటికి ఛాయగా క్రొత్త నిబంధనలో ఉన్నాయని హెబ్రీ పత్రికలో మనం చదువుకుంటాం. హెబ్రీ పత్రికలో ఏమని రాయబడి ఉంటుందంటే, మనకు ఒక బలిపీఠం ఉన్నది అని, మనకున్న బలిపీఠం అని అక్కడ చెబుతూ ఆ బలిపీఠం క్రీస్తే అని రాయబడి ఉంటుంది. ఇప్పుడు బలిగా కొన్ని సందర్భాలలో యేసుక్రీస్తును పోల్చారు, ఒక పోలిక. బలిపీఠంగా కూడా క్రీస్తును పోల్చారు. మనకు ఒక బలిపీఠం ఉన్నది అంటారు. ఇప్పుడు మనకున్న బలిపీఠం క్రీస్తు అనుకుందాం. ఇప్పుడు బలిపీఠం అంటే బలి అర్పించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక బల్ల లాంటి ఆ పదార్థాన్ని అంటే ఆ వస్తువునే బలిపీఠం అంటారు. ఇప్పుడు బలిపీఠం యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఇప్పుడు బలిపీఠం మీదకి ఏం తేబడతాయి? బలిచ్చేటువంటి వస్తువులు అన్నేం కానీ బలిచ్చే జంతువులు పక్షులు తేబడతాయి. ఇప్పుడు బలిపీఠం ఎవరికి సాదృశ్యం? యేసుక్రీస్తుకు సాదృశ్యం.
నేను చెప్పేవి జాగ్రత్తగా గమనించండి. బలిపీఠం ఎవరికి సాదృశ్యం? యేసు యేసు ప్రభుకి ప్రభు. సాదృశ్యం. ఇప్పుడు యేసు ప్రభుకి సాదృశ్యమైన ఈ బలిపీఠం దగ్గరికి ఏవేవి తేబడతాయి? పేదవాడిచ్చేది పేదవారు అక్కడికి తీసుకొస్తారు. మధ్యరిక కుటుంబాల్లో ఇచ్చేది అక్కడికి తీసుకొస్తారు. ధనవంతులు ఇచ్చేది అక్కడికి తీసుకొస్తారు. ఇప్పుడు బలిపీఠం పేదవాడికి అందుబాటులో ఉంది, ధనవంతునికి అందుబాటులో ఉంది. ఒక మాటలో చెప్పాలంటే అందరూ యేసుక్రీస్తు ప్రభువారు కులాల, మతాల, వర్గాల దేవుడు కాదండి. అందరూ అందరికీ అందుబాటులో ఉండేటువంటి దేవుడు. కొంతమందే ఆయన దగ్గరికి రావచ్చు అనేటువంటిది ఏమీ లేదండి. నువ్వు ధనికుడివైనా ఆయన దగ్గరికి రావచ్చు. నువ్వు అసలు తిండికి లేని పేదోడివైనా ఆయన దగ్గరికి రావచ్చు. ఆయన దగ్గరికి ఎవరైనా వచ్చే అవకాశం ఉంది. కుల, మత, రంగు, ప్రాంతీయ భేదాలు ఏమీ లేవండి. యేసు ప్రభు అందరి దేవుడు. కొంతమంది అంటారు, లేదండి ఆయన తెల్లోళ్ళ దేవుడని. ఆయన తెల్లోళ్ళ దేవుడైతే నాలాంటి నల్లోళ్ళకి రక్షణ ఎక్కడొచ్చేది? చెప్పండి. బైబిల్‌లో ఎక్కడ నేను పలానా వాళ్ళకు చెందిన దేవుణ్ణి అని రాయబడల. కొంతమంది పాత నిబంధనలో కొన్ని విషయాలు చూపిస్తుంటారు. ఆనాటి కాలంలో ఇజ్రాయేలీయులకు జరిగిన అనుభవాలని వారు రాసుకున్నటువంటి పుస్తకాలు. నా దేవుడు ఇజ్రాయేలీయులనే ప్రేమిస్తే మనం బ్రతికుండే వాళ్ళమా? ఎప్పుడో చచ్చి కూర్చునే వాళ్ళంగా? ఓన్లీ వాళ్ళు మాత్రం బ్రతికే వాళ్ళుగా? మనల్ని బ్రతికించాడు, మనల్ని ప్రేమించాడు. వాళ్ళ జీవితంలో జరిగిన విషయాలు రాయబడ్డాయి కాబట్టి వాళ్ళ గురించిన ప్రస్తావన ఉంటది గానీ, నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నా దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మీరు జాగ్రత్తగా స్కేలు తీసుకొని కొలిస్తే ఈ ప్రపంచ పటంలో మధ్యలో ఉంటది తెలుసా యెరూషలేము? అంటే ఇప్పుడు అందరికి అందాలంటే మధ్యలో ఉండటం కరెక్ట్ అంటారా? ఆ మూలన లేదా ఈ మూలన ఉండడం కరెక్ట్ అంటారా? మీరు చెప్పండి. మధ్యలో ఉంటుంది. మధ్యలో ఉంటే నాలుగు నెలలకి ప్రపంచంలోనే వెళ్ళిపోతారు. మధ్యలో ఉన్న ప్రాంతం, మా ప్రపంచంలోనే మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం. సరే, ప్రపంచంలోనే మధ్యలో ఉన్న సముద్రం పేరేంటి? మహాసముద్రం, అరేబియా మహాసముద్రం. మధ్యలో ఉన్నది నాకు తెలిసినంత మధ్యధరా సముద్రం అంటారు. మధ్యధర మధ్యధరా సముద్రం అని మధ్యధర అని పేరు ఎందుకు వచ్చింది? మధ్యలో ఉన్నది కాబట్టి. మధ్యలో ఉంది కాబట్టి. ఇప్పుడు మధ్యధరా సముద్రానికి ఆనుకొని ఉన్నటువంటి పట్టణం ఏమిటి? యెరూషలేము. యెరూషలేం పట్టణం. యెరూషలేం పట్టణం. ఇప్పుడు నా దేవుడు ఒక కులానికో, ఒక మతానికో, ఒక రంగుకో, ఒక ప్రాంతానికో ఆయన అందుబాటులో ఉన్న దేవుడు కాదు. ఆయన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటువంటి దేవుడు. అందుకే ఆయన అక్కడ పుట్టాడు. అందుకే ఆయన అక్కడికి వచ్చాడు. మా ఊరు రాలే దేవుడు అంటారు. అరే, దేవుడు ఒక ప్రాంతానికి వచ్చి ప్రతి ఖండానికి తన శిష్యులను పంపించాడు. మన భారతదేశానికి కూడా తోమా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులలో ఒకడైన తోమా భారతదేశానికి వచ్చి ఇక్కడే సువార్త ప్రకటించి ఇక్కడే కొంతమంది ఆయనను చంపేస్తే హతసాక్షి అయ్యాడు. నేటికి ఆయన సమాధి మన దేశంలోనే ఉంది. నేటికి ఆయన సమాధి ఉంది. కొంతమంది అనుకుంటారు క్రైస్తవ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు, అలాంటి బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి మతం మనకెందుకు, ఈ మతం మనకు అవసరం లేదంటారు. ఒకటి చెప్తున్నా, బ్రిటిష్ వాళ్ళు వచ్చింది 200 సంవత్సరాల క్రితం. అంటే మనకి స్వాతంత్రం వచ్చి ఒక 70 ఏళ్ళు అవుతుంది. ఒక 270 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. అంతకు ముందు కూడా క్రైస్తవ్యం ఉంది. అంతకుముందు క్రైస్తవులు ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళకి క్రైస్తవులకి అసలు సంబంధం లేదు. ఒకవేళ బ్రిటిష్ వాళ్ళే నిజమైన క్రైస్తవులు అయి ఉంటే వారు ఇలా పక్క దేశాన్ని ఆక్రమించరు. ఒకవేళ ఆక్రమించిన మిషనరీలు సేవ చేయడానికి భారతదేశం వస్తుంటే బ్రిటిష్ వాళ్ళు ఆపేశారట. ఆనాటి కాలంలో వాళ్ళని ఇబ్బంది పెట్టేవారు, వాళ్ళని రానిచ్చేవారు కాదు. వారు నిజ క్రైస్తవులు అయితే క్రీస్తును ప్రకటించిన ఆనవాళ్ళు ఏమున్నాయి? బ్రిటిష్ వాళ్ళ ద్వారా మేము మారామనేటువంటి వారు ఎవరు ఉండరు. ఎందుకంటే వాళ్ళు ఆక్రమణకై వచ్చినటువంటి నామకార్థ క్రైస్తవులే తప్ప నిజమైన క్రైస్తవులు కాదండి. అందుకని క్రైస్తవ్యాన్ని బ్రిటిష్ వాళ్ళకు మనం లింకు పెట్టకూడదు. నా దేవుడు కులాల, మతాల, రంగు, ప్రాంతీయ భాషల దేవుడు కాదు. ఆయన నిజ దేవుడు, అందరికీ అందుబాటులో ఉండేటువంటి మంచి దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువా, కొందరికి ప్రభువా? అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి కాదు. అందరికీ ప్రభు. అందుకని ఆయన అందరి వాడు.
జాగ్రత్తగా మీరు గమనించండి. అందరూ మ్యూట్లో పెట్టండి. జాగ్రత్తగా గమనించండి. ఎందుకు ఈ విషయాలని ఈ పూట మాట్లాడుతున్నానంటే, పావురము బలిగా అర్పించబడేటప్పుడు అది ఎలా తనని తాను అర్పించుకుంటుందో కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మన అసలు అంశానికి ఇప్పుడొచ్చాం. ఇప్పుడు బలిపీఠం దగ్గరికి అన్నీ తీసుకురాబడతాయి. వాటితో పాటు పావురం కూడా తీసుకురాబడుతుంది. పావురము ఒక పేదవాడు, డబ్బు లేనివాడు తీసుకొచ్చేటువంటి ఒక పశువు. ఆ పశువు బలిపక్షి. ఈ బలిపక్షిని తీసుకువచ్చినప్పుడు ఈ బలిపక్షిని ఎలా బలిపీఠం మీద అర్పిస్తారో కొన్ని మాటలు మనం గమనిద్దాం. లేవియాకాండం 1వ అధ్యాయం 14-15 వచనాలు. లేవియాకాండం 1వ అధ్యాయం 14-15 వచనాలు. అతడు యెహోవాకు దహన బలిగా నర్పించినది పక్షి జాతిలోనైన ఎడల పక్షి జాతిలోని దైన ఎడల తెల్ల గువ్వలలో నుండి గాని పావురపు పిల్లలలో నుండి గాని తేవలెను. యాజకుడు బలిపీఠము దగ్గరకు దానిని తీసుకొని వచ్చి దాని తలను ద్రుంచి బలిపీఠము మీద దాన్ని దహింపవలెను. చాలమ్మా, జాగ్రత్తగా మీరు గమనిస్తే బలిపీఠం యొద్దకు తేబడినటువంటి ఆ పక్షి ఎలా తనని తాను అర్పించబడాలంటే, దాన్ని ఎలా అర్పించాలంటే, బలిపీఠం దగ్గరికి పక్షిని తీసుకువచ్చినప్పుడు దాని తల త్రుంచివేయబడాలి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారం, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న సజీవ యాగముగా శరీరములు ఆయనకు సమర్పించుకొనుడని, మీ శరీరములను ఆయనకు సమర్పించుకొని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఒక్క మాటలో చెప్పాలంటే, పౌలు గారు పత్రిక రాస్తూ సజీవ యాగముగా మీరు సమర్పించుకోవాలి, మీరు సమర్పణ అనుభవములోకి రావాలి. పక్షి ఎలా సమర్పణ బలిపీఠ యొద్దకు తీసుకువెళ్ళి అర్పింపబడుతుందో మనము అలాగున అర్పింపబడాలని ప్రాత నిబంధనలోని విషయాలను సాదృశ్యపరంగా పోలుస్తూ ఒక 3-4 విషయాలు మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పాత నిబంధనలో పక్షిని బలర్పించేటప్పుడు ఆ బలివ్వడానికి తీసుకొచ్చిన పక్షి బలిపీఠం యొద్దకు రాగానే తల త్రుంచివేయబడాలి. ఇక దాని తల పని చేయకూడదు, ముందు తల విరవబడాలి. యేసుక్రీస్తు అనే బలిపీఠము దగ్గరికి తీసుకురాబడిన నీవు నేను మనమేమి నేర్చుకోవాలంటే, మనము ఆయనకు సమర్పించబడాలంటే, ఈరోజు మనందరము పాడుతుంటాం, అర్పిస్తున్నానయ్యా నా జీవితం, ఇదిగో సమర్పిస్తున్నానయ్యా నా జీవితం. ఏమిటి దేవునికి సమర్పించడం అంటే? ఏమిటి దేవునికి అర్పించడం అంటే? మొదట తల తీసివేయబడాలి. తల అంటే ఆలోచన, సొంత చిత్తం, సొంత తలంపులు. ఇక మనం బలిపీఠం యొద్దకు రాగానే, యేసునొద్దకు రాగానే ఇంకా నీ సొంత ఆలోచన పని చేయకూడదు, ఇక నీ సొంత తలంపులు పని చేయకూడదు. ఇక అంతా దేవుని ఇష్టానికి అప్పగించాలి. నా ఇష్టం కాదయ్యా, నా జీవితం ఇక నీ చిత్తం. నా తల తీసివేయబడింది, నా సొంత ఆలోచన లేదు. త్రుంచి అంటే
అది దేవుడు విరుస్తాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఒకసారి మనం ఆయన చిత్తానికి అప్పగించుకున్నప్పుడు ఆయన మన సొంత ఆలోచనను విరుస్తాడు, తుంచుతాడు. ఇక సొంత ఆలోచన పని చేయదు. నిజం చెప్తున్నాను. ఈరోజు చాలామంది మేము దేవునికి సమర్పించుకున్నాం, మేము దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నాం అని పేరుకంటున్నారు గాని, నిజంగా దేవుని చిత్తం నెరవేరుస్తున్నారా? భక్తుడు ఏమంటున్నాడో చూడండి, 40వ సంకీర్తన 8వ చరణంలో. 40వ సంకీర్తన 8వ చరణంలో, నీ చిత్తము చేయుట నెరవేర్చుట నాకెంతో సంతోషం అనే మాట చూడండి. 40వ సంకీర్తన, నా దేవా నా నా దేవా దేవా, నీ నా చిత్తము దేవా, నీ చిత్తము చిత్తము నెరవేర్చుట నెరవేర్చు నాకు నాకు సంతోషం. సంతోషము. అమ్మా. నీ ఈరోజు ధర్మశాస్త్రము చాలమ్మా నిజంగా మనం దేవుని యొద్దకు వచ్చాము, దేవునికి సమర్పించుకున్నాము అంటున్నాము, కానీ దేవునికి సమర్పించుకున్న వాళ్ళు దేవుని చిత్తంపై ఆధారపడతారు. భక్తుడు ఎంత చక్కగా, అయ్యా నీ చిత్తము చేయుట నాకు సంతోషమయ్యా, నీ చిత్తం నెరవేర్చడమే నా జీవిత ధన్యత అయ్యా అని భక్తులు దేవుని ఇష్టానికి అప్పగించుకున్నారు. దేవుని చిత్తం అంటే ఆయన ఇష్టం, ఆయన నెరవేర్చాలనుకుంటున్న విధానం. ఈరోజు మనం అప్పగించుకుంటున్నామా? ప్రభు యొద్దకు వస్తున్నాం, సమర్పించుకున్నాం అంటున్నాం, కానీ మన తల తీసివేయబడల. నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తమే సిద్ధింపబడాలి. యేసుక్రీస్తు ప్రభు అంతటి వారే, నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తమే సిద్ధింపబడాలని తండ్రి చిత్తానికి అంత అప్పగించుకుంటే మనం ఎంత అప్పగించుకోవాలి? మనం ఎంత ఆయన ఇష్టంగా బ్రతకాలి? ఈరోజు ఒక పని చేయాలంటే మనకు అనిపించింది మనం చేస్తుంటాం, మనకి మేలైనది అనిపించింది మనం చేస్తుంటాం, కానీ అయ్యా ఈ పని చేయడం నీ చిత్తమేనా? ఈ వివాహం నీ చిత్తమేనా? ఈ ఉద్యోగం నీ చిత్తమేనా? ఈ పని నీ చిత్తమేనా? అయ్యా అసలు నీ చిత్తం ఏమిటి నాయనా? నీ ఉద్దేశం ఏమిటయ్యా? నీ తలంపులేమిటయ్యా? నీ ఆలోచన ఏమిటయ్యా అని దేవుని ఆలోచనని ఏనాడైనా అడిగావా? దేవుని చిత్తానికై ఎప్పుడైనా కనిపెట్టావా? దేవుని చిత్తం జరగాలని ఎప్పుడైనా ఆశపడ్డావా? దేవుని దగ్గరికి వెళ్ళి నేను ఇది చేస్తున్నా, నాకు సాయం చేయి అంటున్నావు, కానీ ప్రభువా అసలు ఇది నీ చిత్తమేనా అని నువ్వు అంటున్నావా? ఒకవేళ అది దేవుని చిత్తం కాకపోతే నీకు ఇష్టమైన దాన్ని వదులుకునే మనస్సు నీకుందా? ఈరోజు కొన్ని ఇష్టాలు మనం చంపుకోకుండా మనకు నచ్చిందే దేవుడు చేయాలి అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఈరోజు వివాహ విషయాల్లో కూడా చాలా మంది, నేను ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, నువ్వేం చేస్తావు తెలీదు, మా ఇద్దరిని కలిపే అంటున్నాయి. ఒకవేళ ఆ అమ్మాయి దేవుని చిత్తం కాకపోతే, ఆ అబ్బాయి దేవుని చిత్తం కాకపోతే, మనం మన గతం తెలుసు, మన ప్రస్తుతం తెలుసు, మన భవిష్యత్తు మనకు తెలియదు. మనం ఊహించినట్టే మన భవిష్యత్తు ఉండదు, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ దేవుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞాని. ఆయనకు తెలుసు నీకేది మేలో ఏది కీడో. నువ్వు ప్రస్తుతాన్ని ఆలోచిస్తూ ఇది నాకు మంచిది, ఇది నాకు బాగా సంతోషాన్ని ఇస్తుంది, ఇది నాకు బాగా ఆనందాన్ని ఇస్తుందని ప్రస్తుతాన్ని ఆలోచిస్తున్నావు, కానీ భవిష్యత్తు ఏమిటో నీకు తెలియదు. ఈరోజు నీకు ఆనందాన్ని ఇచ్చింది భవిష్యత్తులో అంతులేని ఆవేదన ఇవ్వచ్చు. ఈరోజు చాలా మంది వివాహ విషయంలో వారి జీవితాలు విఫలం అవడానికి ఇదే కారణం. వాడు ప్రస్తుతాన్ని ఆలోచించి మా ఇద్దరం చాలా సంతోషంగా ఉంటాం అనుకుంటారు. ఒక సంవత్సరం గడిచాక ఇద్దరికి అస్సలు పడదు. ఇద్దరు ఒకరంటే ఒకరికి ద్వేషం పెరిగిపోయి శత్రువులాగా మారిపోతున్నారు భార్యాభర్తలే. ఎందుకు ఇలా జరుగుతుందంటే దేవుని చిత్తాన్ని వారు నెరవేర్చట్ల. ఈరోజు ప్రార్థనకి వెళ్తున్నాం, వాక్యాన్ని వింటున్నాం, భక్తిలో ఉంటున్నాం, అన్నీ చూస్తున్నాం, కానీ దేవుని చిత్తం చేస్తున్నామా? దేవుని చిత్త ప్రకారం బ్రతుకుతున్నామా? మన సొంత తల తీసివేయబడిందా? మనకు నచ్చినవే మనం చేసుకుంటూ పాటకు మాత్రం ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఆయన చిత్తం అన్నిట్లో జరుగుతుంది. నీ జీవితంలో జరుగుతుందా? నువ్వు అనుకున్నవి నువ్వు చేస్తున్నావు. ఒకటే చెప్తున్నాను, ఏ పని చేసినా ప్రార్థనతో ప్రారంభించండి. ఏ పని చేసినా ప్రభు ఉన్నాడన్న ధైర్యంతో, ఆయన ఆలకిస్తున్నాడనే విశ్వాసంతో ప్రారంభించండి. ఆయన ఆలకించే దేవుడు, ఆయన మొర వినేటువంటి దేవుడు. ఒక్కటి మనం ప్రభుకి సమర్పించాలి, పావురం వలె మన జీవితాన్ని. పావురం ఎలా సమర్పించుకుంది తనని తానంటే దాని తల తీసివేయబడింది. మన తల తీసివేయబడాలి. తల తీసివేయబడటం అంటే సొంత చిత్తం చావాలి. అర్థమైందమ్మా? మొదటిది సొంత చిత్తం చావాలి.
సొంత ఆలోచన ఉండకూడదు. ఇంకంతా దేవుని చిత్తం, దేవుని ఇష్టం, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం, దేవుని నెరవేర్పు అంతా దేవునికి అప్పగించాలి. 2 లాస్ట్ లైన్ చదవండి. లేవియాకాండం 1:15. 1:15 లాస్ట్ లైన్. లేవియాకాండం. ప్రక్కన పిండవలెను. దాని రక్తము బలిపీఠము ప్రక్కన పిండవలెను. దాని రక్తము బలిపీఠము పక్కన పిండవలెను. ఇక్కడ మీరు గమనిస్తే, 1 తల త్రుంచబడాలి, 2 పిండబడాలి. పిండారు అంటే కొంచెమైన రక్తం ఉంటుందా ఉండదా? మీరు చెప్పాలి. పిండబడింది అంటే, పిండారు అంటే ఇక పూర్తిగా దాని రక్తం అక్కడ చిందింపబడుతుందా, లేదా ఇంకాస్త మిగులు ఉంటుందా? పూర్తిగా. మామూలుగా మీరు బట్టలు ఉతికేటప్పుడు స్త్రీలు బట్టలు పిండుతారు. ఎందుకు పిండుతారు? నీళ్ళన్నీ పోయే పూర్తిగా ఇక దానిలో అంటూ నీరు ఉండకూడదు, పూర్తిగా మిగలకూడదని ఏం చేస్తారు? పిండుతారు. ఇప్పుడు ఈ పౌరాన్ని తీసుకొచ్చిన తర్వాత, తల త్రెంచిన తర్వాత అది పిండబడాలంట. పిండబడాలి అంటే అది ఒక మాటలో చెప్పాలంటే దానిలో ఉన్నదంతా బలిపీఠం పక్కన పిండబడాలి. పౌరం ఏం నేర్పిస్తుందో తెలుసా? అది అర్పణగా అవుట కోసం అది పిండబడటానికి ఇష్టపడింది. ఈ రోజున దేవుని దగ్గర అర్పింపబడటానికి, సజీవ యాగముగా మనమే ప్రభువుకు అర్పణగా మారటానికి పౌరం మనకేం నేర్పిస్తుందో తెలుసా? అది ఓపికన్నంత వరకు అది పిండబడుతూనే ఉంది. నేను ఒక మాట చెప్తున్నాను, దేవుని సేవలో కూడా మనము పిండబడాలి. దేవుని సేవలో ఉన్నంత వరకు మనం పిండబడాలి. నేను ఎప్పుడూ చెప్తుంటా, ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు దేవుని పని చేయాలి. శరీరంలో ఓపిక లేకపోతే ఆ కూర్చునైనా పడుకోనైనా ప్రభు పని చేయాలి. నేను అడుగుతున్నాను, నీకు దేవుడు ప్రాణం ఇచ్చాడు కదా, నువ్వు దేవుని కోసం ఏం చేశావు? నీకు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా, నువ్వు దేవుని కోసం ఏం చేశావు? దేవుడు నీకు సంపాదన ఇచ్చాడు కదా, నువ్వు దేవుని కోసం ఏం చేశావు? దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చాడు కదా, నువ్వు దేవుని కొరకు ఏం చేశావు? మనకు సిగ్గుగా అనిపించట్లేదా? మన కోసం మనం ఇన్ని చేస్తున్నామే, ఎందుకు బ్రతుకుతున్నావయ్యా? నా పిల్లల కోసం అండి, నా పిల్లలే నా ప్రాణం అండి. అయ్యో, నీ కడుపును పుట్టిన పిల్లల కోసం నువ్వు అంత కష్టపడుతున్నావే, నిన్ను కన్న దేవుని కొరకు ఎంత కష్టపడ్డావు, ఎంత పని చేసావు? ఒక్కసారి ఆలోచించు. దేవుని కొరకు ఏమైనా పిండ పట్టావా? దేవుని కొరకు ఏమైనా కష్టపడ్డావా? దేవుని కొరకు ఏమైనా ప్రయాసపడ్డావా? దేవుని కొరకు ఏమైనా చేసావా? గుండె మీద చేసుకొని, నాకు ప్రాణం ఇచ్చి ప్రాణ భిక్ష పెట్టిన నా ప్రభు కొరకు నేను ఈ పని చేశానయ్యా అని చెప్పడానికి ఏమైనా ఉన్నదా? మనకు ప్రాణం ఇచ్చిన ప్రభు కోసం మనం ఏం చేయలేకపోతున్నామేంటి? పౌరము పిండబడింది. ఏం పిండబడుతున్నాం మనం? అసలు మనం ప్రభు కొరకు ఏం కష్టపడుతున్నాం? ఎప్పుడైనా దేవుని పనిలో చెమటోర్చేవా? ఈరోజు మందిరాలకు వెళ్ళి ఆ ఫ్యాన్లు కింద కూర్చోడానికి కూడా కష్టపడిపోతున్నారు. ఒక ఆయన హైదరాబాద్ ప్రాంతంలో ఎప్పుడు ఒక మందిరానికి వెళ్ళేవాడు, అక్కడ బాగా బలపడేవాడు. అక్కడ బాగా బలపడే అతను సడన్ గా మందిరానికి వెళ్లకుండా వేరే మందిరానికి వెళ్తున్నాడు. బాబు, నువ్వెప్పుడు ఈ మందిరానికి వెళ్తావు కదా, ఏమైందయ్యా? వాక్యం ఏమైనా సరిపోవట్లేదా? ఆత్మీయంగా ఏదైనా బలహీన పడ్డావా, లేదా ఏదైనా సమస్య ఉందా అని అడిగినప్పుడు, ఒకవేళ ఆత్మీయంగా బలహీనంగా పడుతుంటూ వాక్యం బలాన్ని తీసుకురాకపోతే వేరే మందిరానికి వెళ్ళొచ్చు. కానీ ఆయన చెప్పిన కారణం ఏంటో తెలుసా? మా చర్చిలో ఫ్యాన్లు సరిగ్గా లేవు, నేను వెళ్ళే కొత్త చర్చిలో ఏసీ ఉంది, అందుకే నేను వెళ్తున్నాను. అంటే కనీసం మందిరంలో కష్టపడడానికి కూడా ఇష్టపడట్లేదు మనం.
మందిరంలో పని చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. ఈరోజు ఆదివారం ఎంతమంది మీ మందిరాలకు వెళ్ళి కాస్త మందిరాన్ని శుభ్రం చేసి, కాస్త మందిరాన్ని పట్టించుకొని, కాస్త మందిరపు పనులు చేసిన వారు ఉన్నారు. ఏమి మనం చేయగలిగిందంటూ చేయలేకపోతున్నామండి. మనమేమి వీధి సువార్తలో, లేకపోతే కొత్త ప్రాంతానికి వెళ్ళి కుటుంబాన్ని విడిచిపెట్టి, భర్తను విడిచిపెట్టి, భార్యను విడిచిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిన పని లేదు. నువ్వు చేయగలిగినంత పని నువ్వు చేస్తున్నావా? ఏమిటండి ఇలా అయిపోతున్నారు? మొన్న ఈ మధ్య ఒక ఆల్ నైట్ ప్రేయర్కి మా అమ్మగారు వెళ్ళారు. ఒక ఆల్ నైట్ అనడం కంటే మీ అందరికీ తెలిసిన తండ్రి సన్నిధి మందిరంలో, ఎక్కడ అంటే మీ అందరికీ తెలుసు, శాలేమన్న మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పరిచారకుల్లో ఒక ఆమె చెప్తుందట, ఒక డిప్యూటీ కలెక్టర్ గారు కారులో వచ్చి కారులో నుంచి దిగిన వెంటనే బట్టలు మార్చుకొని అక్కడ పని చేసి పరిచర్య చేసి వెళ్తారంట. అయ్యా, మీరు కలెక్టర్ గారు కదా, దేవుని మందిరంలో కలెక్టర్లు పొజిషన్లో ఉండి కారులో వేసుకొని వచ్చి, కారు ప్రక్కన పెట్టి వచ్చి పరిచర్య చేసి వెళ్తారట. ఎంత సమర్పణ చూడండి, ఎంత ప్రభు కొరకు ఆ పని చేయాలనుకున్న తీరు. అది అమ్మ చెప్పినప్పుడు వింటుంటే నాకు నిజం ఆశ్చర్యం అనిపించింది. ఈరోజు కొంత డబ్బు ఉంటే చాలు దేవుని పని చేయడానికి, దేవుని కోసం కష్టపడడానికి మా వల్ల కాదు అని మాట్లాడుతుంటారే, వాళ్ళకి దేవుడు అంత పొజిషన్ ఇచ్చిన ఎంత తగ్గింపు. ఈరోజు దేవుని కొరకు ఏం పిండబడుతున్నాం మనం? నీ కాళ్ళు ఉన్నాయి, దేవుని కొరకు ఏం కష్టపడ్డావు? నీ చేతులున్నాయి, దేవుని కొరకు ఏం పిండబడ్డావు? నీ నోరుంది, దేవుని ఏం స్తుతించావు? మీకు వీడియో చూపిద్దాం అనుకున్నాను, సమయం లేదు. ఒక అమ్మాయి మాటలు సరిగ్గా రానమ్మాయి ప్రభువుని స్తుతించడానికి అని ఎంత బాగా పాడుతుందో, తనకు మాటలు రావు, మూగస్వరంతో ప్రభుని స్తుతిస్తుంది. నీకు దేవుడు చక్కటి స్వరాన్ని ఇచ్చాడు కదా, మంచి గొంతునిచ్చాడు కదా, రాగాలు, తాళాలు, స్వరాలు పక్కన పెట్టు, నా ప్రభుని స్తుతించడమే నాకు ముఖ్యమని ఏం పాడుతున్నావు? ప్రభుని పాట పాడటానికి సిగ్గా, వాక్యం చెప్పడానికి సిగ్గా, వాక్యం చదవడానికి సిగ్గా, ప్రార్థన చేయడానికి సిగ్గా. ఎందుకు సిగ్గుపడాలి మనం? ప్రభుతో మాట్లాడడానికి, తండ్రితో మాట్లాడడానికి ఎందుకు సిగ్గుపడాలి? నాన్నతో మాట్లాడడానికి బిడ్డ సిగ్గుపడతాడా? ఎందుకు ఈరోజు దేవుని పని మనం చేయలేకపోతున్నాం? సువార్త ఎందుకు ప్రకటించలేకపోతున్నాం? ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నాం? మనం చేయలేనిదేం కాదు కదా, మనం చేయగలిగిందే మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఏం పిండబడుతున్నాం ప్రభు కొరకు? ఒక ఆయన హాస్పిటల్లో ఉండి రాశాడు ఒక పాట, నాకు కాళ్ళు ఉన్నంత వరకు వెళ్ళలేదు నీ సన్నిధికి, నాకు స్వరము ఉన్నంత వరకు పాడలేదు నీ కీర్తన, స్వరమంతా పోయాక, ఇంకన్నీ పోయాక ఏముంటుంది? ఉన్నంత వరకు పాడలేదయ్యా, ఉన్నంత వరకు వెళ్ళలేదయ్యా, ఉన్నంత వరకు పని చేయలేదయ్యా, ఇప్పుడు చేయాలని ఆశ ఉంది, కానీ నేను మరణ పడకల మీద ఉన్నానని పాడాడు ఆయన అక్కడ పాట. ఈరోజు ఏం కష్టపడుతున్నాం ప్రభు కోసం? మనం ఏం పిండబడుతున్నాం ప్రభు కోసం? లేదండి, అవమానం అనిపిస్తుందండి. దేవుని కొరకు మనం చేసింది ఏమీ లేకపోతే ఎలా అండి? ఇంత వాక్యాన్ని వింటున్నారు, ఇంత ప్రార్థనలో వస్తున్నారు, దేవుని కోసం ఏం కష్టపడుతున్నారండి? దేవుని పని ఏం చేస్తున్నారు? కనీసం ఒక ఇద్దరికి సువార్త ప్రకటించావా? కొన్ని ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నావా? మీ స్థానిక మందిరాలను పట్టించుకుంటున్నావా? నువ్వేం చేయకుండా నేను ప్రభువుని అర్పించుకున్నానంటే అర్పణ నిజమైనదైనా, పౌరం ఎలా పిండబడుతుందో మనం అలా పిండబడాలి. ప్రభు కొరకు అలాగ పని చేయాలి. చూడండి పౌలు గారు ఎలా పని చేస్తారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఇందాక మనం చూసినటువంటి అధ్యాయాలను 1:19 ఒకసారి చదవండి. ఫిలిప్పి 1:19. అయిననేమి మిష చేతనే గాని. ఫిలిప్పి 1:19. మరియు నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగా నేను సరే, నా చావు మూలముగా నేను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని. చూడండి, నేను బతికినా నేను చచ్చినా నా శరీరమందు దేవుని గణపరుస్తా, దేవుని కోసమే పనిచేస్తా.
దేవుని నామానికి అవమానం వచ్చే పనులు చేయనని తన శరీరం ద్వారా దేవుణ్ణి ఎంత ఘనపరుస్తున్నాడు. ఈరోజు మన వల్ల దేవునికి ఘనత వస్తుందా? ఒకసారి స్వపరీక్ష చేసుకోండి. ఎలా ఉన్నాను నేను? పిండబడుతున్నానా? ఇంకా 4 అనుభవాలు ఉన్నాయి. ఆ ప్రభు చిత్తమైతే రేపు చెప్తాను. ఈ సబ్జెక్ట్ ముగించాలనుకుంటున్నా, కానీ లోతైన విషయాలు మీకు అర్థం కావడం కోసం ప్రతిదీ వివరించుట వలన ఆలస్యం అవుతుంది. ఒకటి, పావురము తల తుంచి వేయబడింది. అది అర్పించేటప్పుడు పావురం మనకేమి నేర్పిస్తుందంటే మన తల తుంచబడాలంటే మన సొంత ఆలోచన ఉండకూడదు. 2, పావురము బలిపీఠం యొద్ద పిండబడింది. మనం కూడా ప్రభు పనిలో యేసు దగ్గర పిండబడాలి. మన ఓపిక ఉన్నంత వరకు మనం ప్రభువు పని, ఓపిక ఉన్నంత వరకే కాదు, ఊపిరి ఉన్నంత వరకు దేవుని పని చేయాలి. శక్తి ఉన్నంత వరకే కాదు, శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు దేవుని పని చేసేవారిగా మనం ఉండాలి. దేవుని కొరకు నా కోసం ఇంత చేసిన ప్రభు కోసం నేనేదో ఒకటి చేయాలి. మనం సేవకి అయినా సిద్ధపడాలి, లేదా సిద్ధపడిన సేవకులనైనా బలపరచాలి. ఏదో ఒకటి మనం చేయగలిగినంత దేవుడి పని. నువ్వు చేయలేనిది నీ కుటుంబాన్ని వదులుకొని, నీ పనులు వదులుకొని, నీ బాధ్యత వదులుకొని కాదు, నువ్వు ఏదైతే చేయగలుగుతావో, ఏదైతే నీకు సామర్థ్యం ఉందో, ఏదైతే నీకు శక్తి ఉందో అదే నువ్వు చేయగలగాలి. ఆ విధంగా దేవుడు నిన్ను సిద్ధపరిచి ఆ విధంగా ప్రభు కొరకు అర్పించే ఒక అర్పణగా మనందరము సిద్ధపడుదుము గాక. ఆమేన్. ఈరోజు చెప్పింది సింబల్ ఆఫ్ సబ్మిషన్, అర్పణకై సూచనగా ఉన్నది. అర్పణకై సింబల్ ఆఫ్ సబ్మిషన్ లేదా సింబల్ ఆఫ్ ఆఫరింగ్ అనేటువంటి మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. వీటి గురించి మిగతా విషయాలు రేపటి రోజున మీతో పంచుకుంటాను. అందరూ తలలు వంచండి. పరిశుద్ధుడు అయిన దేవా, పరిపూర్ణుడు అయిన ప్రభువా, అయ్యా తండ్రి, మీరు మాతో మాట్లాడినటువంటి మాటలు బట్టి వందనాలయ్యా. నిజమే, మా సొంత ఇష్టాలు ఇంకా చావలేదు. మేము అలాగున ఉండక మా ఇష్టాలన్నీ చంపుకొని నీ ఇష్టానికే లోబడినట్లు సహాయం చేయండి తండ్రి. అదే విధముగా రాజా, ప్రార్థనలకించే దేవా, సర్వాధికారి అయినటువంటి ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడా, అయ్యా మేము కూడా నీ పనిలో పిండబడాలయ్యా. మేము కష్టపడలేకపోతున్నాం. నీకోసం మేము చెమటోడ్చి కష్టపడి, అయ్యా మాకు నువ్వు ఇంత చేసినందుకు నీకోసం మేము చేయగలిగినంత మేము చేయాలి. కృతజ్ఞత లేని వారిగా, మా స్వార్థాన్ని మేము చూసుకునే వారిగా కాదు, కానీ నీకోసం బ్రతికే వారిగా మమ్మలను సిద్ధం చేయమని, విత్తబడినటువంటి వాక్యాలను నీరు కట్టి ఫలింపచేయండి. మా హృదయములో ఆ మాటలు వ్రాసుకున్నట్లు సహాయం చేయండి. అయ్యా ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ దీవించండి. వారి కన్నీటిని తుడవండి, ఇబ్బందులు తొలగించండి, పోషించి ఆదరించి ప్రతి చోట ఆదివారపు ఆరాధన ఘనంగా జరిగించమని, అయ్యా మీరు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, మా ప్రయాణాల్లో చేతి పనుల్లో తోడుగా ఉండి క్షేమాన్ని ఇవ్వమని, మీరు బలపరిచి మీరు ఆరోగ్యాన్ని ప్రసాదించమని, ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ పేరు పేరును దీవించమని, ఏ ఒక్కరిని విడిచిపెట్టక అందరినీ కరుణించమని, కంచె వేసి కాపాడమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్.